భారతీయుడు 2 మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్. ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచే యునానిమస్గా ఫ్లాప్ టాక్ వచ్చింది. అందుకే కలెక్షన్స్ కూడా అంత ఇంప్రెసివ్గా రాలేదు. కానీ శంకర్ బ్రాండ్ వాల్యూ వల్ల తెలుగులో అయితే కమల్ హాసన్కి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిందనే చెప్పాలి. కమల్ హాసన్ కెరీర్లోనే తెలుగులో బిగ్గెస్ట్ కలెక్షన్స్ని సాధించాడు డే 1. ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 6,75,00,000 వరకు షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా చూస్తే 11 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇంకా తమిళనాడులో చూస్తే 13,40,00,000 మాత్రమే గ్రాస్ వచ్చింది. ఇది డిజాస్టర్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. తమిళ్లో శంకర్ బ్రాండ్ వాల్యూ కమల్ హాసన్ ఉన్నా కూడా అసలు కనీసం 18 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. చాలా డిజాస్టర్ అయింది అక్కడైతే. ఇక తమిళ్లో షేర్ పరంగా చూసుకుంటే 7 కోట్ల వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ తెలుగులో వచ్చినంతే వచ్చింది తమిళ్లో కూడా. భారతీయుడు 2 మూవీకి ఓవర్సీస్లో అయితే 26,40,00,000 వరకు గ్రాస్ వచ్చింది. షేర్ పరంగా చూస్తే 13 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇక కర్ణాటకలో ఈ సినిమాకి 3,50,00,000 వరకు గ్రాస్ వచ్చింది. షేర్ పరంగా చూస్తే 1,70,00,000 వరకు షేర్ వచ్చింది. కేరళలో ఈ సినిమాకి 2,35,00,000 వరకు గ్రాస్ వచ్చింది. షేర్ పరంగా చూస్తే 1,20,00,000 వరకు షేర్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకి దాదాపు 3 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. షేర్ పరంగా చూస్తే 1,60,00,000 వరకు షేర్ వచ్చింది. ఇంక ఈ సినిమాకి టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 29 కోట్ల వరకు వచ్చింది. గ్రాస్ 60 కోట్ల వరకు వచ్చింది. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 172 కోట్లకి. ఇంకా 143 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది. అంటే ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 143 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి. టాక్ అయితే ఫ్లాప్ టాక్ ఉంది. చూద్దాం ఎంత కలెక్షన్స్ వస్తాయో. ఈ 3 డేస్ అయితే శంకర్ బ్రాండ్ వాల్యూ అండ్ కమల్ హాసన్ వల్ల కలెక్షన్స్ అయితే వస్తాయి. లాంగ్ రన్లో ఎంత కలెక్షన్ సాధిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.